వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తాయారు వదిన. మా పాప వినాయక చవితికి వచ్చింది. వినాయక చవితికి వస్తే టికెట్స్ అవి దొరకలేదు. విజయవాడ నుంచి బుక్ అవ్వాలి. ఆమెమో నైట్ డ్యూటీ, మధ్యాహ్నం నుంచి వెళ్ళిపోవాలి. అంటే 2 గంటల బండి ఎక్కాలన్నమాట విజయవాడ నుండి. అందుకని ఏం చేస్తామంటే గుడివాడ నుంచి బుక్ చేసాం. గుడివాడ నుంచి బుక్ చేస్తే విజయవాడ 2 గంటలకు వచ్చే బండి గుడివాడ 12ంటికి వస్తుంది అనమాట. అందుకని మేము 11ంటికి బయలుదేరాం గుడివాడ. కానీ బందర్ నుంచి వెళ్ళే వాళ్ళు ఎటు వెళ్ళినా గుడివాడ నుంచే వెళ్ళాలి. ట్రైన్కి వెళ్ళాలంటే ట్రైన్ గుడివాడ నుంచే వెళ్ళాలి. మామూలుగా బస్కి అయితే రూట్స్ ఉన్నాయి, కానీ ఇటువైపు పామర్ మించి బండి అయితే మటుకి కంపల్సరీ గుడివాడ వెళ్ళే వెళ్ళాలి. సరే, ఇంకా విజయవాడ నుంచి టికెట్లు దొరకలేదని చెప్పి గుడివాడ తీసుకెళ్ళి ఎక్కించాం. వెళ్తున్నాం అన్నమాట. దారిలో ఊరు బయట నుంచి తీసుకెళ్ళాడు మా బాబు. మేము కనుక ఇటు గుడ్లవల్లేరు మించి వెళ్తే కనుక అందుకునేవాళ్ళం కాదు. ఇక్కడ సమోసా బండి ఉంటుంది, దాని పక్క నుంచి వెళ్ళాలన్నమాట. రైల్వే స్టేషన్ రోడ్డు ఇది. ఊరు బయట వర్కింగ్ జరుగుతుంది. గుడ్లవల్లేరు వర్క్ ఇది. అటు రోడ్డు బంద్ చేశారు. సందుల్లోంచి ఊర్లోంచి అక్కడి నుంచి పంపిస్తున్నారు. మేము అలా వెళ్తే కనుక చిక్కడిపోయేవాళ్ళం, బండి దాటిపోయేది. బయట నుంచి వెళ్ళాం కాబట్టి ఊరు బయట నుంచి అందుకోగలం. వచ్చేసాం ఇక రైల్వే స్టేషన్కి. ఇంక మా అమ్మాయి ఏమో కంగారు పడుతుంది, టైం అయిపోయిందని. బండి ఒక 5 నిమిషాలు లేట్ వచ్చింది. ఇంతకీ షిరిడీ బండి అనమాట. అది కాకినాడ నుంచి వస్తుంది. హైదరాబాద్ వరకు బుక్ చేసుకుంది మా పాప. అక్కడ దిగేస్తుంది అనమాట. ముందు 1వ నెంబర్ ప్లాట్ఫామ్కి వస్తుందంటే అక్కడ కూర్చున్నాము. తర్వాత 3వ నెంబర్కి వస్తుందని చెప్పాడు. అప్పుడు మెట్లెక్కి 3వ నెంబర్ ప్లాట్ఫామ్కి వెళ్ళాం అనమాట. మొత్తం గుడివాడలో 5 ప్లాట్ఫామ్లు కట్టారు మొత్తం. ఇదివరకు అయితే 2, 3, ఇప్పుడు 5. 5వది ఇంకా ఓపెన్ అయినట్లేదు. ఇంకా ట్రైన్ కోసం వెయిట్ చేస్తాం. మా వాడేమో డ్రింక్ బాటిల్ కొంటే ఆడు ఎంఆర్పి కంటే 5 రూపాయలు ఎక్స్ట్రా అన్నాడు. అందుకే ఆ బాటిల్ తిరిగి ఇచ్చేసాడు. ఇంకో ట్రైన్ వస్తుంది. మా అమ్మాయి ఎదురు చూస్తుందా, నేను వీడియో తీస్తున్నానని వెనక్కి ఉండమని చెప్పి చెప్తుంది అనమాట. ఈలోపు ట్రైన్ వచ్చేసింది. ఎక్కిచ్చేసి సెండ్ ఆఫ్ ఇచ్చి వచ్చామన్నమాట. ఇది S6 ఏదో. మేము ఆగిన దగ్గరికి కొంచెం దూరం మా అబ్బాయి పట్టుకెళ్ళి బ్యాగ్ ఇచ్చాడు వాళ్ళ చెల్లికి. ఇంకా బాయ్ చెప్పేసి బయలుదేరి వచ్చేసాం. తిరుగు ప్రయాణం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ.